యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు. ఒక జీవితం మొత్తానికి నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి. ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. శివ శివ శంభో శంభో పరమేశ్వర, నీ నామమే నా జీవన గీతమా, నీ నామమే నా ప్రాణ దీపమా. వృషభవాహనుడవు వనమాలిహరా, భస్మధారణ నీ రూపం దివ్యమా. ఓంకార రూప పరమశివ, నా హృదయ మందిరంలో నీవే దివ్య దీపమా. శివ శివ శంభో నమ శివాయ, నీ నామమే నా జీవన గీతమా, నీ నామమే నా ప్రాణ దీపమా. విశ్వేశలింగమై కనికరించరా, విలిఖితమునిక పరపరపర జరిపి అమృతమి కురిపించరా. రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా. గ్రహణం నిధనం పాపరాకాళ హస్తిలింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం నీరా. జనలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవలోకేశ్వర. ఒక్కసారి నాలుకతో శివ అన్నావా సకల పాపాలు ఆ క్షణమే నశించిపోతాయి. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో నిరంతరం ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం కాని లేదా శివాయ నమః అని కాని పలికితే అటువంటి వాడికి 7-14 జన్మముల పాపములు తొలగిపోతాయి అని ఉన్నది. కాబట్టి శివనామస్మరణ రోజు జపం చెయ్యగా ఈ జపము పదే పదే చెయ్యగా సకల పాపాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి. గంగాధర శివ పినాక విషధర గంగాధర